చట్టసభలో కార్మికుల సమస్యలపైన మాట్లాడడానికి కార్మికుల పక్షాన కార్మికులకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని తెలంగాణ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేపుల మారయ్య తెలంగాణ రాజకీయ పార్టీని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాచారం ఆటో స్టాండ్ వద్ద తెలంగాణ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో తమిళనాడు ప్రపంచం సృష్టించిన టీవీకి అధినేత జోసెఫ్ విజయ్కి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ఆటో యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య హాజరై తమిళనాడులో ఆటో డ్రైవర్ కి ఎమ్మెల్యే సీటు కేటాయించి గెలిపించుకున్నందుకు గాను విజయ్ కి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమిళనాడులో ఒక సామాన్య ఆటో డ్రైవర్ కు అవకాశం కల్పించి ఎమ్మెల్యే చేసిన ఘనత విజయ్ కి దక్కిందని సందర్భంగా విజయ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నట్లే కార్మికులకు కూడా ఎమ్మెల్సీ ఉండాలని తెలంగాణ రాజకీయ పార్టీలను కోరారు. డిస్టర్బ్ చేయకూడదు. నా పేరు వేముల మారయ్య, ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా మాట్లాడుతున్నా. ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మార్చి సామాన్యులకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా చేసిన నేటి తరుణంలో మరి తమిళనాడు టీవీకే అధ్యక్షులు విజయ్ దళపతి గారు మరొక సామాన్య అట్టడుగు వర్గాల బిడ్డలకు మరి కారు డ్రైవర్కు ప్రత్యేకించి ఆటో డ్రైవర్కు మరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి వాళ్ళను మరి శాసనసభకు పంపించే సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్ర పక్షాన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాచారం ప్రాంతంలో ఉన్నటువంటి మరి వైజయంతి ఆటో స్టాండ్ దగ్గర తన ఫోటోకు ఆటో కార్మికులందరం కలిసి పాలాభిషేకం చేసి యావత్తు తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర పక్షాన మరి ఈరోజు పాలాభిషేకం చేసి విజయ్ గారికి ధన్యవాదాలు తెలియడం జరిగింది. ఎందుకంటే ఇవాళ సామాన్యులు ఎన్ని పబ్లిక్లో ఉండి పని చేసినా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి కేవలం మరి డబ్బున్నోళ్ళే రాజకీయం చేయాలని చెప్పి తీసుకొచ్చిన ఈ పరిస్థితిలో మరి అటు ఇళ్లలో పనిచేసే మరి మహిళ, మరి ఆటో డ్రైవరు, మరి కారు డ్రైవర్ బిడ్డలకు మరి అవకాశం ఇచ్చి మరి అట్టడుగు వర్గాలు కూడా రాజకీయం ఎట్లా చేయొచ్చు అని చెప్పి మరి ప్రజాస్వామ్యం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేసి తమిళనాడులో నిరూపించినటువంటి ఇలా ఒక చరిత్రకు మరి నాంది పలికిన విజయ్కి యావత్ ఆటో కార్మికుల పక్షాన మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకున్నాం. అట్లనే మరి ఈ రాష్ట్రం సంబంధించి కూడా ఆటో కార్మికులు అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులు కూడా పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ దేశమంతా విజయ్ సీఎం కావాలని ఒక సంచలనమైనటువంటి అంశాలు సోషల్ మీడియా ద్వారా, టీవీల ద్వారా మేము చూసి మాకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే అసలు దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఒక సామాన్యులకు, ఒక ఆటో డ్రైవర్కు మరి ఎమ్మెల్యే చేసిన సందర్భాలు ఈ చరిత్రలో మాకున్న అవగాహన మేరకు ఎక్కడ చూడలే. మరి
సామాన్యులు కూడా మరి ఎమ్మెల్యే ఎట్లా కావచ్చో శాసనసభకు పోయి వాళ్ళ హక్కుల కోసం మాట్లాడే అవకాశం కల్పించినటువంటి ఇంత గొప్ప ఆలోచన వచ్చినటువంటి ఇలాంటి రాజకీయ నాయకునికి మాలాంటి వాళ్ళం అభినందనలు తెలియజేస్తే కనీసం తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కొంచెం కనువిప్పు కలుగుతుందని చెప్పి మాకు మా ఆటో డ్రైవర్లుగా మేము మాట్లాడుకున్న సందర్భంలో మాకు రాత్రి అనుకున్నాం. రెండోది, ఆయన సీఎం కాకుండా అడ్డుపడే ప్రయత్నాలు ఏదైతే మరి చేసిర్రో అది చూసి చాలా బాధ అనిపించింది మాకు. అరైనా ఒక ప్రజాస్వామ్యాన్ని ఒక పద్ధతిగా మరి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అనేక హక్కులను మరి ఆయన ముందుకు తీసుకుపోయిన క్రమంలో మరి అలా అవతల వ్యక్తులు మరి ఆయనకు అడ్డుపడే ప్రయత్నం చేసిరు. ఇది అన్యాయం కదా అని చెప్పి మాకు ఒక ఆలోచన వచ్చి తనకు పాలాభిషేకం చేయాలని చెప్పి మేము ఆటో డ్రైవర్లుగా మాట్లాడుకొని ఈ రోజు చేయడం